ప్రేమ గల్లది రేణుకాదేవికి ఆ సామెత ఉంది కదా, గడ్డి పరకలు మింటిగా ఏర్పడి ఏనుగును సైతం బంధించగలవు. ఆమె ధర్మానికే ఉంటది. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటది. అధర్మాన్ని తొక్కేయడానికి భద్రకాళి. నేను ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుందామని వచ్చాను, కానీ ఒక మంచి కుటుంబంలో నేను చెప్పలేనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి ఈ సమాజంలో. ఇవాళ నేను ఒక విషయం నా ముందుకు వచ్చింది యూట్యూబ్ లో, నేను నిన్నది తప్పు అనిపించింది, అది దొంగ దేవుడు అనిపించింది, దొంగ శిగం అనిపించింది. నేను చెప్పేసిన నా మనసులో మాట. నేను ఇక్కడ పెట్టుకుంటే ఎట్లా? ఒకవేళ దొంగ శిగం ఉండి మాత్రమే ధర్మము ఈ పేరెంట్స్ కి ఇవాళ రేపట్లో అందరికీ అవసరమేనమ్మా. నాకు కూడా డబ్బు అవసరమే. అంటే ధర్మానికే ఉండండి, అధర్మాన్ని అంచు వేయండి, కాళ్ళ కింద తొక్కేయండి. అమ్మవారు వచ్చినప్పుడు మేము నిమ్మకాయలు ఎట్లా తొక్కేస్తామో అలా తొక్కేయండి. అందరికీ నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఆ తల్లి జగన్మాత అనుగ్రహం మీ అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ రోజు సంక్రాంతి చాలా అద్భుతమైనటువంటి 96 కోట్ల మంది దేవతల మొన్ననే మనకు 3 కోటి ఏకాదశి కూడా పోయింది. ఈ రోజైతే చాలా అందరి దేవతల పండుగని ఈ రోజు ఇంకా చాలా హ్యాపీ కూడా ఉన్నాం. మన అక్కగారు తల్లిగారు రెండన్నమాట. ఒక ఏజ్కి ఆమె అమ్మ, ఒక ఏజ్కి మాకు సహోదరి కూడా. ఒక అమ్మగా ఒక అక్కగా మా దగ్గరికి, అంటే మా దగ్గర ఇప్పుడు మేము అందరం ఒక దగ్గర ఉన్నాం. ఇది పండుగ. ఈ రోజు ఈ పండుగ చాలా అద్భుతంగా మేము ఆస్వాదిస్తున్నాం. అలాగే ఆ తల్లి జగన్మాత అనుగ్రహం వారి పట్ల ఎప్పటికి ఉండాలి. ప్రియా చౌదరి అక్కగారు యూట్యూబ్ లో కొడితే మీకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు. తెలియని వాళ్ళు ఉంటే కూడా చూడండి. ఆమె ధర్మానికే ఉంటది. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటది. అధర్మాన్ని తొక్కేయడానికి భద్రకాళిలా ముందుకు వస్తుంది. ఆమె కంఠాన్ని కూడా అలాగే రేజ్ చేస్తుంది. రేజ్ చేయడము అంటే అది అన్యాయము. అది ఆడపిల్లల పట్ల గాని దేవుళ్ళ పట్ల గాని ఏదైనా సరే అధర్మం నడుస్తుంది ఎక్కడంటే అక్కడ ధర్మము ఎప్పటికీ వర్ధిల్లాలనే ప్రకారంగా ముందుకు పోతుంది. కొన్ని సందర్భాలలో సంతోషిమాతగా సంతోషంగా ఉంటది. ఏదన్నా అన్యాయం జరుగుతుందంటే భద్రకాళిలాగా ఉగ్ర అవతారం ఎత్తుకుంటది. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడంటే ముఖం అద్దం ముఖం ఎలా ఉంటుందో అలాగే వాడు ఎంత పెద్దటి వాళ్ళైనా సరే, వాడు రాజకీయ నేతలు గాని లేకపోతే శివగణాథులు గాని మిగతా ఏదైనా సరే ముక్కుసూటిగా మనిషి అన్నమాట. ఇంకోటి ఏది పడితే అది తెలవంగానే కూడా నిర్ణయం తీసుకొని మాట్లాడది. ఫస్ట్ అన్వేషించి దొరకబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నిజంగా అక్కడ జరుగుతుందా అన్యాయం అనేది జరుగుతుందా అని 1కి 100 సార్లు 1000 సార్లు నిర్ధారణ చేసుకున్నాకనే అప్పుడు వాళ్ళంతూ చూడనికి భద్రకాళిగా ముందుకు పోతుంది. అయితే అలాగా ఇప్పుడు ధర్మం, ఆ ధర్మదేవత 4 పాదాల మీద నడిచే ధర్మదేవతను మనం ఒక్క కాలి మీద కుంటిదై ఎడ్డిదై నడిచే దాకా మనం అందరం తెచ్చినాం. అందులో మా హస్తం ఉందో లేదో, తన హస్తం అయితే లేదు. మా హస్తం ఉందో, నా హస్తంతో పాటు మీరందరూ ఉన్నారు, మీతో పాటు నేనున్నాను తెలియదు గాని ఎవరు ఎట్లా చేసిరో తెలియదు గాని 4 పాదాల మీద గోమాత లెక్క నడిచే ధర్మదేవతను ఒంటి పాదం మీద తెచ్చిన విధంగా చేసేసినాము. కానీ నేనైతే ఇప్పుడు ఎందుకంటే ముక్కుసూటిగా మనిషి మంచి మనుషులతోనైతేనే మాట్లాడుతుంది. అది కూడా వాళ్ళు కరెక్ట్ అయితేనే మాట్లాడుతుంది, లేకపోతే లేదు. మేము కరెక్ట్ అని తెలుసుకున్న తర్వాతే మాకు ఆ సమయం ఇవ్వడము, మమ్మల్ని కలవడము, మేము ఆమెతో మాట్లాడడం జరుగుతుంది. మా ధర్మం ఎట్టుంటే అటు ఉంటది కాబట్టి తెలుసుకుంది కాబట్టి మాతో మాట్లాడుతుంది. మేము కూడా ఇక మీద అంటే మేము మంచి వాళ్ళం అయితే మాట్లాడుతుంది, చెడ్డ వాళ్ళం అయితే ఆమె ఇప్పుడు దూరం కూడా అయిపోతుంది. ఇప్పటి వరకైతే 30 సంవత్సరాల నుంచి ఘనచరిత్ర నామము గల్ల నామాలు ఎన్నో మీరు మాకు ఇచ్చిండ్రు. తెలంగాణ ఐకాన్ అనే పేరు ఇచ్చిండ్రు మీరు. తర్వాత ఐకాన్ అనే ప్రకారంగా మేము కూడా ఢిల్లీ లెవెల్లో ఎన్నో, ఢిల్లీ గాని అస్సాం గాని లేకపోతే అసెంబ్లీ సెక్రటరియట్ అన్ని దాంట్లో మమ్మల్ని అలరిస్తున్నారు. అలరించడానికి కూడా ఇంతవరకు పైకి రావడానికి కూడా భక్త జనాభానే సపోర్ట్, మీ అందరి సపోర్ట్ ఉండేవాటికేనే, లక్షల కోట్లల్లో యూస్ ఉండేవాటికేనే పలానైనా ఇది గుర్తింపు అనేది మాత్రం మీ నుంచే వచ్చింది. ఆ గుర్తింపు అనేది కూడా మరి అక్కగారు గాని అమ్మగారు గాని యూట్యూబ్ లో చూడడం, మిమ్మల్ని మేము ముందు నుంచే చూస్తాం, మిమ్మల్ని కూడా కానీ మీరు కరెక్ట్ అనిపిస్తారనేది ఆమె మాట్లాడడానికి గాని, మా చీర సారలు మేము ఇచ్చే వాయనాన్ని కూడా తను ఒప్పుకుంది. లేకపోతే ఎవరు వస్తువు తీసుకోదు, వాళ్ళు కరెక్ట్ ఉంటేనే వాళ్ళు ఇచ్చే ప్రేమ భావంతో రూపాయి ఇచ్చినా కూడా అది ఆశీర్వచనంగా తీసుకుంటది. అలాంటి తత్వంలో
అక్కగారు ఇక్కడ మాకు దర్శనం ఇచ్చారు, మేము ఆమెకు దర్శనం ఇచ్చినాం, ఆమె దర్శనం మాకు కూడా జరిగింది. ఎందుకంటే ప్రతి ఆడపిల్లలు ప్రతి ముత్తైదు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఈ రోజు మంగళవారము చాలా శుభదినము. మంగళవారం అంటేనే అమంగళముగా భావించే చాలా మంది కూడా చెప్తున్న మంగళవారం అంటే దరిద్రము, మంగళవారం అంటే ఈ పని ఆ పని చేయొద్దు, ఇది ఎవరికి అయిరాదు అని చెప్పేసి చాలా మంది మూఢనమ్మకంలో మంగళవారంలో ఉంటారు. ఆ మంగళవారమే చాలా ప్రేమ గల్లది రేణుకాదేవికి. ఆ వారాన్ని ఎంచుకున్నది రేణుకామాత. మంగళం అనే దాంట్లోనే ఉంది. మంగళ హారతులు ఎట్లనో మంగళవారము కూడా అట్లనే చాలా మంగళకరం అన్నమాట మంగళవారము. ఈ మంగళవారం రోజున ఈ పండుగ సందర్భాన నిమిషాంబికాదేవి అమ్మ ఆశీర్వచనం తీసుకొని నిమిషాల మీదనే మాకు దర్శనం ఇచ్చింది. మేము అనుకున్నాం ఎప్పటి నుంచో చూస్తే బాగుండు, మాట్లాడితే బాగుండు అని. ఆ కోరిక నెరవేరింది. మరి మమ్మల్ని కూడా మా అక్కగాని అమ్మగాని కలవాలనుకుందో నాకైతే తెలియదు. కాబట్టి ధర్మానికి ఎవరెవరు సపోర్ట్ ఉంటే వాళ్ళందరినీ ఆమె ఇష్టపడుతుంది. అధర్మాన్ని ఇష్టపడే వాళ్ళని ఆమె అసహించుకుంటది. అంత మించి ఏం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈ మాటల వల్ల మీరందరూ ఏం నేర్చుకుంటారు అని అంటే ధర్మానికే ఉండండి, అధర్మాన్ని అంచు వేయండి, కాళ్ళ కింద తొక్కేయండి. అమ్మవారు వచ్చినప్పుడు మేము నిమ్మకాయలు ఇట్లా తొక్కేస్తామో అలా తొక్కేయండి. అది ఎప్పటికున్నా ఒక్కసారి అబద్ధం ఆడతామండి పబ్లిక్ లో, మనము ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడవలసి వస్తుంది. అంటే మనం తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు బయట ఒక 4 ముగ్గురిని చంపి వెళ్తున్నాడు అనుకోండి, పోలీసు వాళ్ళు వెంబడిస్తున్నారు. ఆ అంతకుని తెచ్చి ఇంట్లో దాచిపెడితే ఆడు చంపినో పాపం పోయి ఆ పాపం అంతా దాచిపెట్టి వాడిని కాపాడిండ్రు కదా. మీరు 3-4 చంపిన వ్యక్తిని పోలీసులు వెంబడిస్తుంటే మీరు ఇంట్లో షెల్టర్ ఇచ్చిండ్రు, వాడిని తప్పిస్తుండ్రు, చట్టం నుంచి తప్పిస్తురు. కాబట్టి చేసినోని కంటే ఎక్కువ తప్పు దాచిపెట్టినోనికే వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా తప్పు జరిగితే మీరు ముక్కు సూటిగా వెళ్ళి ఇది తప్పు అనండి. ఇవాళ నేను ఒక విషయం నా ముందుకు వచ్చింది యూట్యూబ్ లో, నేను నిన్నది తప్పు అనిపించింది, అది దొంగ దేవుడు అనిపించింది, దొంగ శిగం అనిపించింది, నేను చెప్పేసిన నా మనసులో మాట. నేను ఇక్కడ పెట్టుకుంటా ఎట్లా? ఒకవేళ దొంగ శిగం ఉండి ముందాల ఎలాంటి వికృతమైనటువంటి పోకడలు ఈ సమాజంలో పోతున్నాయి అంటే ముందు నిజంగా మన ఆడపిల్లల్ని మన మగ పిల్లల్ని కాపాడుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. వస్తే వాళ్ళు మనుషుల్ని మోసం చేసుకుంటూ పోతుంటారు. ఇవాళ రేపు ఒక 10,000 ఒక మగ వ్యక్తి ఇంట్లో పెద్ద మనిషి సంపాదించి ఇల్లంతా సంసారం వెలదీయాలంటేనే ఎంత కష్టపడ్డా అయితే ఆ వచ్చిన జీతం కూడా సరిపోక అప్పులు చేసుకొని బతుకుతున్నారు చాలా మంది. అలాంటిది రీసెంట్ గా నా దగ్గరికి ఒక భక్తులు వచ్చిండ్రు. 6 లక్షలు అయినాయమ్మా 2 నెలల్లో. అంటే నువ్వు గొప్పదానివి తల్లి, నీకున్న అనుమానానికి నీ మొగన్ని కూడా తిప్పుతున్నావు, నిన్నేడ పెళ్ళాన్ని కాపాడుకోవాలి కదా, నాయన లక్షలు అప్పులు చేసుకుంటూ పెడుతున్నావు, అసలు మీ ఆయన జీతం ఎంత అమ్మా అన్న. ఎంత ఏంటండి? 25,000. మరి 25,000 అంటే 6 లక్షలు ఎన్నేళ్ల జీతం, ఎన్నేళ్ల జీతం కలిపితే అవుతుందమ్మా? నువ్వు పిచ్చిదాన్నివా? ఒక మంచి గురువుని, అంటే మంచి గురువులు ఎవరు దొరుకుతలేరు సార్ అంటే ఒక 2 నెలలు ఇట్లా తిరిగినావు కదా, 2 నెలలు యూట్యూబ్లలోనో లేకపోతే ఏదో ఒక రకంగా ఆ దేవుని ప్రార్థన చెయ్యి. గట్టిగా చేస్తా భగవంతుడు నీకు లోక జ్ఞానం చేసినట్టుగా దేవుడే తోవ చూపిస్తాడు ఒక మంచి గురువుని. అట్లా నువ్వు నమ్ముకున్న దేవుని కరెక్ట్ గా నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పిస్తాడు మీకు తోవ వాళ్ళే. అందుకే అంటారు కదా దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కని. ఏదో 4 తవ్వలు వచ్చిన ఏ తవ్వలో అని అర్థం కాకపోతే దైవం నువ్వు శరణాగతి చేస్తే నీకు సరి అయిన బాట దైవమే చూపిస్తుంది. అక్కడనే మనకు దేవుడు ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. అది గుర్తు పెట్టుకొని నేను అదే చెప్పిన, నువ్వు దేవునన్నా ప్రార్థన చేసి ఒక గురువునన్నా గట్టిగా పట్టుకోవాలమ్మా అంటే ఇప్పుడు ఆ దేవుని దగ్గరికే వచ్చినా కదా అన్నది. సరే వచ్చినావు కాపాడని అంటలే, కానీ ఇన్ని లక్షలు నష్టం చేసినావు, అప్పులు బాగా అయిపోయినాయి, రేపు ఇంకా అప్పులు పెరిగిపోతే అప్పుడు మీరు ఏమనుకుంటారు? వాళ్ళు చేసిన చేత వాళ్ళని అనుమానం పెట్టుకొని వచ్చి ఇది అనుమానమే తప్ప ఇది చేతబడి కాదు, ఏం కాదమ్మా. ఇప్పుడు మీరు అప్పులు చేసుకురు చూడు, అది చేతబడి. మీరు అప్పులు చేసుకొని అది కట్టలేక చేయలేక మీరు రేపటి దినం ఏమైనా సూసైడ్ చేసుకుంటే బాగుండు, ఈ అప్పులు కట్టలేక చచ్చిపోతే బాగుండు, అప్పుడు వస్తాయి ఆ మాటలు. అట్లా కాదమ్మా. 3 నెలల జ్వరం కా నువ్వు తిరిగింది అమ్మా, టైఫాయిడ్ గాని మిగతా డెంగ్యూ గాని ఇలాంటి పెద్ద పెద్ద జ్వరాలు వస్తే రక్తంలో ఇమిడిందంటే సామాన్యంగా పోదు. ఎవరో చేతవలు తెచ్చి మీకు జ్వరాలు ఏం తేరు. కాబట్టి నువ్వు మంచిగా ఆ లక్షలేందో పెట్టే బదులు 1 లక్ష పెట్టి నువ్వు ట్రీట్మెంట్ కరెక్ట్ చేయించుకుని ఉంటే రోగమే పోయేది. కానీ నువ్వు డాక్టర్ల దగ్గర నువ్వు బస్తీ దవాఖానలలో చూపించుకొని ఎన్ని గోళీలు వేసుకున్నా తక్కువ కాకపోతే ఒక పెద్ద దవాఖాన పోయిన దానవు కావు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయిన దానవు కావు.
అలాంటిది నువ్వు ఎట్లా అమ్మా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టించినా ఒక లోక జ్ఞానం తెచ్చి ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి, నీకు ఇక్కడ ఎవరో చేతబడి చేసిరని మైండ్లో ఉంది కదా, నేను అది తీసేయడానికి నీకు ఒక తాయిత కడుతున్నాను, నీ చేతికి కూడా ఒక రక్ష అని ఒక నా దగ్గర ఇత్తడి ఉంటాయి అనమాట, పంచలోగాలి, ఇది వేస్తున్నా తాయిత కడుతున్నా, నేను కూడా ఏదైనా బలంకు మందు ఇస్తా కాబట్టి ఆ మందు కూడా తీసుకొని 2500 రూపీస్ తీసుకొని వాళ్ళకి, ఎందుకంటే కొద్ది రోగం మీద వచ్చిర్రు, ఎవరు చేతబడి చేసిర్రు అని ఆ లోక జ్ఞానం మీద అవి ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ గాని పైసలు ఉంటే ప్రైవేట్ లో చూపించుకో, నీకు మంచిగా నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి, తక్కువ కాకుంటే నేను దేవతను కాదని ఒప్పుకుంటాను. తిరిగి వారంకు నాకు ఫోన్ చేసి నా జ్వరం పోయింది సాని, నేను 3 నెలల నుంచి నేను అవస్థ పడ్డ జ్వరంతోనంటే అమ్మ రకరకాల రోగాలు వస్తున్నాయి, కరోనా మహమ్మారి ఉంది, వేరే వేరేవి కూడా ఇంకా వైరస్లు రాబోతున్నాయి, ఏదేమైనా చేతబడి అని అనుకోకు, నీ భర్తను ఇట్లా పిచ్చులు లెక్క తిప్పకు, ఇన్ని ఖర్చులు పెట్టకు, నీకు పిల్లలు ఉన్నారు, రేపు అప్పులు పెరిగిపోయినాక ఏమైనా సూసైడ్ చేసుకుంటే బాగుండా అనుకుంటారు. ఇప్పుడు వచ్చే సాగు కబుర్లన్నీ అప్పులు కట్టలేక చచ్చిపోతున్న సాగులు చాలానే వింటున్నాం ఈ కొద్ది కాలంలోని చెప్పి వాళ్ళని సాగదోలించిన. ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరి వారం వస్తుర్రు, అమ్మకు దండం పెట్టుకుంటారు, బండారు తీసుకొని పోతున్నారు నమ్మకంగా. కాబట్టి ఆ రకంగా 2500తోనే వచ్చింది. మరి నా దగ్గరికి రాకపోతే ఇంకా వేరే వేరేగా పోయి ఉంటే ఇంకెన్ని లక్షలు ఖర్చులు పెడుతురో ఏమో. భగవంతుడు వాళ్ళని చల్లగా కాపాడని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అక్కగారిని అమ్మగారిని చాలా బ్రహ్మాండంగా మంచిగా ఇలాగే ధర్మానికి ఆమె పూర్తి సపోర్ట్ కొన్న ఊపిరి ఉన్నంత వరకు ఉండాలి. ఆమెనే కాదు మేము కూడా అట్లనే ఉండాలి. ఆమెను చూసి మేము చాలా నేర్చుకునేది ఉంది. ఇలాగే ఈ బంధం ముందుకు పోతే ఇంకా చాలా నేర్చుకుంటాం. ఆమెకు కూడా మా వల్ల ఏమన్నా సపోర్ట్ అంటే ధర్మంకు సంబంధించినవి ఉంటే మా ఫుల్ సపోర్ట్ ఉంటది. మేము కూడా మంచోళ్ళమై ఉన్నంత వరకు మా బంధం విడిపోవద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇప్పటికీ కాదు 30 ఏళ్ల మంచోళ్ళమే, నాకు 37 ఏళ్ళు ఉన్నాయి. 37 ఏళ్ల నుంచి మంచోళ్ళమే. నిండు 100 ఏళ్ళు బతికిస్తే ఆ దేవుడు నిండు 100 ఏళ్ల వరకు కూడా మేము మంచోళ్ళమే, అట్లనే ఉంటాం. ధర్మాన్ని గెలిపిస్తాం, ధర్మం దిక్కే ఉంటాం. ధర్మం దిక్కుంది కాబట్టి ఆ దైవం మా దిక్కుంది కాబట్టి ఈ సమస్త లోకాలకు పరిచయం చేస్తుంది మమ్మల్ని. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు నేను వాయినం ఇస్తున్నా. అనుకోకుండా నేను ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుందామని వచ్చాను, కానీ ఒక మంచి కుటుంబంలో నేను ఇక్కడ వచ్చి ఇంత అద్భుతమైనటువంటి రోజు చాలా బాగా చెప్పారు. మంగళవారం రోజు రేణుక ఎల్లమ్మ తల్లికి చాలా ఇష్టమైనటువంటి రోజు అని చెప్పేసి అని ఇందాక కూర్చుని వారితోటి మాట్లాడుతుంటే ఎంత అద్భుతంగా చెప్పారంటే అసలు ఎల్లమ్మ యొక్క గొప్పతనము, ఇలాంటి వాళ్ళు ఇలాంటివి కావాలి అంటే ఇలాంటివి ఎందుకు చెప్పడం లేదు. చాలా ఛానల్స్లో కూర్చోబెట్టి పిచ్చి ఇంటర్వ్యూలు, పిచ్చి కథలు, పిచ్చి కథనాలు, దొంగ విషయాలు, దొంగ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఏదో హైలైట్ చేయడం, అలాగే సనాతన ధర్మాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాలో అన్ని విధాలుగా భ్రష్టు పట్టించడం, వాస్తవం ఏదో లేకపోతే ఇంకేదో ఎవ్వరికీ తెలియదు. కనీసం వాస్తవం ఏంటి అని తెలుసుకుందాం అనేటటువంటి ఆ స్థితి కూడా ఆ ప్రయత్నం కూడా ఎవరు చేయలేకపోవడం అనేది నిజంగా నాకు బాధగా అనిపిస్తుంది. ఇవాళ ఎలాంటి వికృతమైనటువంటి పోకడలు ఈ సమాజంలో పోతున్నాయి అంటే ముందు ముందు నిజంగా మన ఆడపిల్లల్ని మన మగ పిల్లల్ని కాపాడుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. దయచేసి పేరెంట్స్ ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నిజం చెప్తున్నాను, కళ్ళు తెరవండి. ఈయన కొన్ని విషయాలు చెప్పిన తర్వాత నాకు తల తిరిగింది. అయ్యో అసలు నేను ఈ వ్యవస్థలో ఎలా చైతన్యం తీసుకురావాలి, వీళ్ళని ఎలా జాగరూకత చెయ్యాలి, ఇలా ఏ విధమైనటువంటి సిచ్యుయేషన్స్ని నేను ఎలా ఎదుర్కోవాలి, ఎలా చెయ్యగలను అని ఆలోచిస్తుంటే నిజం చెప్తున్నాను కదా, నా బుర్ర పని చేయట్లేదు. అంత భయంకరమైనటువంటి ప్రకృతి వికృత క్రీడ ఈ సమాజంలో ఇవాళ జరుగుతుంది. దాన్ని ఎదుర్కొనేది, దాన్ని నిలబెట్టేది కేవలం సనాతన ధర్మం మాత్రమే. ధర్మము ఈ పేరెంట్స్కి ఇవాళ రేపట్లో అందరికీ అవసరమేనమ్మా. నాకు కూడా డబ్బు అవసరమే, అందరికీ అవసరమే. కానీ ఆ డబ్బు ఎంతవరకు అవసరం? మనము ఎలా మనకే తెలియకుండా డబ్బు అనేటటువంటి దీంట్లో ఒక సాలెగూడులో మనం చిక్కుకొని పోయాము. ఆ సాలెగూడులో చివరికి సాలెపురుగంట గూడును అల్లుకుంటూ చివరికి ఆ గూటిలో ఎలా అల్లుకుంటుందంటే దాంట్లో నుంచి తనకు తనే బయటికి రాలేనంతగా తను
తన చుట్టూ ఆ అల్లికని అల్లేసుకుంటుంది. అంటే మనిషి అంత గజిబిజి గందరగోళంలో పడిపోయి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ధర్మం అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి దేశం ఇలాగే వెళ్తుందండి, లోకం ఇలాగే వెళ్తుందండి, మేము ఇలాగే ఉంటామండి అని అంటే సరైన నిద్ర లేక కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు. ఇది ఇవాళ మన దుస్థితి. ఈ దుస్థితికి మనం జబ్బలు చరుచుకొని చప్పట్లు కొట్టుకొని మందు కొడితే తప్పితే నిద్ర రాదు. ఇవాళ టాబ్లెట్ వేసుకుంటే తప్ప తిన్నది అరగదు. తిన్నది అరగడానికి ఒక టాబ్లెట్, తినడానికి ఒక టాబ్లెట్, తిన్న తర్వాత షుగర్ పెరగకుండా ఉండడానికి ఒక టాబ్లెట్, పెరిగిన తర్వాత బీపీ పెరగకుండా ఉండడానికి ఇంకొకటి. ఇలా ఒక దాని వెంట ఒకటి మనం పెంచుకుంటూ పోతున్నాం. ధర్మాన్ని పెంచలేదు, ధర్మాన్ని పెంచలేదు. మనం ధర్మాన్ని తుంచేసాం కాబట్టే ఇవాళ వికృతాలన్నీ మన శరీరంలోనూ సమాజంలోనూ పెరుగుతున్నాయి. అలాంటి సమాజంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి నా వంతు కృషి, నేను ఏం చెయ్యగలను? చంద్రుడికి ఒక నూలుపోగు మాత్రమే. నేను చెయ్యాల్సినటువంటి పనిలో, నేను పోయేటటువంటి మార్గంలో నాతో ఎంతమంది ధర్మాన్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు, ధర్మాన్ని అనుసరించేటటువంటి ధర్మాత్ములు ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తాను. అలాగే నన్ను కూడా వాళ్ళతోటి కలుపుకోమని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇవాళ అమ్మవారు ఇక్కడ కలిపింది ఏమో ఈ బిడ్డని. నిజంగా నేను చాలా తన ఇంటర్వ్యూస్ చూసేదాన్ని, తన బోనం ఎత్తుకునే చూసేదాన్ని, చాలా అబ్బురు పడేదాన్ని. నేను తనలో ఉన్న శక్తిని ఎప్పటి నుంచో చూస్తున్నాను. నేను గత 10-15 ఏళ్ళ నుంచి తన బోనం ఎత్తుకున్నాడంటే, బోనాలు వచ్చినప్పుడు రాకేష్ బోనం అనేది కొట్టి చూస్తాను. ఏ బోనం ఎత్తుకున్నాడు, ఎలా ఆడాడు, ఎలా చేశాడు, ఆ శక్తి ఏంటి అని. ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు మాట్లాడలేదు. బట్ ఇవాళ ఒక ప్రయత్నము, ఒక సంఘటన మమ్మల్ని కలిపింది. అనుకోకుండా, నిజం చెప్తున్నాను, అమ్మవారి దగ్గరికి రావడం, అదే ప్రాంతంలో ఆయన ఉండడం, ఆయన నేను కలవడము, అమ్మ అని నన్ను ఎంత ప్రేమగా పిలవడము, ఆయన కూర్చొని మాట్లాడడము, ఉన్నటువంటి వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఆ హేయమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇద్దరం కూడా చర్చించడం జరిగింది. ధర్మాన్ని నిలబెట్టాలి అనంటే ఒక్కొక్కసారి అది ఎంత భయంకరమైనటువంటి భయాన్ని చూపిస్తుందో కూడా తెలిసినా కూడా ముందుకు వెళ్తున్నామంటే అర్థము, 1 అమ్మవారు ఈ విశ్వం మాతో ఉంది, 2 జనం మీరున్నారు. ఇవాళ ఎన్నో వీటిలో మరుగున పడిపోయారు. చెప్పలేనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి ఈ సమాజంలో. వాటిని ఎదుర్కోవడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. మాతో పాటు మీరు కూడా వస్తే, మేం కాదండి, మేము కళ్ళు మూసుకుని కూర్చుంటే మా రోజులు వెళ్తాయి, మా ఇల్లు వెళ్తాయి, మా సంసారాలు వెళ్తాయి, మేము అద్భుతంగా బతుకుతాం. కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇంకా కోట్ల రూపాయలు కూడా మా దగ్గర వచ్చి పడతాయి. కానీ మేము మీకోసం పోరాడుతున్నాం, మా కోసం పోరాడుతున్నాం, మనందరి కోసం పోరాడుతున్నాం. అందరూ కలిసి వస్తేనే, చూడండి సామెత ఉంది కదా, గడ్డి పరకలు మింటిగా ఏర్పడి ఏనుగును సైతం బంధించగలం. అలా ఎంతో మందివి మనందరం కలిస్తే ఈ భూతాన్ని, ఈ యొక్క దురాచారాలని, అలాగే ఈ అసాంఘిక శక్తుల్ని, వికృతమైనటువంటి కొన్ని ఉన్నాయి, వాటిని మనం ఎదుర్కోగలుగుతాం. ఒక్కళ్ళే అని మీరు కూర్చోకండి, దయచేసి అందరం అని బయటికి రండి. ఈరోజు నిజంగా చాలా సంతోషకరం. ఈరోజు పండగ రోజున నిజంగా ఒక సాధకుడి దగ్గర నేను కూర్చోవటం అనేది నా అదృష్టం అనే చెప్పుకోవాలి. నిజంగా బిడ్డ అని పలకరిస్తే అమ్మ అనుకుంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చేసారు. ఈ ఆర్తి చాలదా అండి జీవితానికి? ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది చెప్పండి ప్రేమ? ఎన్ని కోట్లు ఇస్తే ఇలాంటి జనాలు వస్తారు చెప్పండి? ప్రపంచంలో అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, అత్యంత ధనవంతురాలు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ప్రియా చౌదరి మాత్రమే. ఇలాంటి బిడ్డలు ఉన్నారు, ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది అభిమానులు నా జనం ఉన్నారు. నేను కాకెవరు ధనవంతులు చెప్పండి? ఆ ధనం మీ నుంచి వచ్చింది. దయచేసి అది మళ్ళీ మీకోసమే ఖర్చు పెడుతున్నాను. అందరూ రండి, మనందరం కలిసి ఒక సభ్య సమాజాన్ని మనం ఏర్పరచుకుందాం. ధర్మ మార్గంలో మనం నడుపుతాం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది. అలాగే ధర్మహింస తదైవచ. మన ధర్మానికి తూట్లు పడుతున్నాయి, తూట్లు పొడుద్దాం రండి. ఇది ఒక్కటి నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.